అమరావతి కథల్లోని 21వ కథ లేగదూడ చదువు. ఇప్పుడు మనం కథలోకి వెళితే, తెలతెలవారుతుండగా ఇళ్లల్లో చల్ల చిలికే వేళ తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకు పడుకుంటున్నారు. మా బాబు కదూ, మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాల మించి గెంతి దొడ్లలోకి పరిగెత్తుతున్నారు. ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకుతో నాలుగు గీసుకుని మొహం మీద చెంబెడు నీళ్లు కొట్టుకుని తుడుచుకోకుండానే చద్దన్నాలకి వంటింట్లోకి చేరుతున్నారు. 4 ఏళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చెంగనాలు పెడుతున్న లేగదూడతో ఆడుకుంటోంది. దాంతో పాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది. ఒసే చిట్టి, అన్నం తినవా, బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే, అన్నం వద్దు, బడికెళ్తా అంటూ పరుగెత్తుకొచ్చింది చిట్టి. చిట్టినింకా బళ్ళో వెయ్యలేదు. అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజూ బడికెళ్తుంది. చద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది, కూర్చో అంటూ చిట్టిని కూర్చోపెట్టింది తల్లి. బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది. సోముకి చదువు కంటే తిండి ధ్యాసే ఎక్కువ. అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవటం లేదు. బాల విసుక్కుంటూ, తింటూ కూర్చో, ఒక్కో క్లాసు 2 ఏళ్లు చదువుదు గాని అంది. సోము కిందటేడు తప్పాడు. గడ్డ పెరుగు 2వ సారి కలుపుతూ సోము అన్నాడు, అక్క, కడుపు నిండా తింటే కాని చదువు వంటపట్టదన్నారే పంతులు గారు. అయినా ఆడదానివి, నీకెందుకే చదువు? ఆడపిల్లకి చదువక్కర్లేదు సరే, తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము. బండవెదవా తిట్టింది బాల. పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తేనే కాని తిననని మారాన్ చేస్తున్నాడు. అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు. ఆ పై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె శాంతం కంచంలో బోర్లించుకుంటున్నాడు. ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు, నాకు పులిమజ్జిగే కావాలని పట్టుబడుతోంది. ఇలా అందరిళ్లలో చద్దన్నాల రంగం ముగిశాక చక్ర కడ్డీలు, చీళ్లు కొనుక్కోటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని వీధిలోకొచ్చారు. ఒరే వెంకు, సీత, రమా, పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకుని 25 మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మించి ఒక భుజం మీదికి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. సోము అక్కరకు రాని చుట్టము అక్కరకు పద్యం మననం చేసుకుంటున్నాడు. పద్యం అప్పచెప్పకపోతే పంతులు గోడ కుర్చీ వేయిస్తాడు. అక్కరకు రాని గింజుకుంటున్నాడు. ఒరే కిట్టి, అక్కరకు రాని చుట్టము తర్వాత చెప్పరా అని బతిమాలాడు. కిట్టిగాడు, అమ్మా ఆశ, నిన్న జీళ్లు కొనుక్కుని నాకు పెట్టావేం, నేనేం చెప్పను అన్నాడు. ఇవాళ పెడతాగా అన్నాడు సోము. ఒట్టు ఒట్టు చేతిలో చెయ్యి వేసి గిచ్చాడు సోము. వీధి చివర సాలెరంగమ్మ నూలు ఆరేసింది. ఈ పిల్ల మూక రావటం చూసి కర్ర జలిపిస్తూ ఓహోయ్ అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవటం ఓ సరదా. రంగమ్మ ఓహోయ్ అనగానే పిల్లలంతా ఓహోయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. ఆ పరుగెత్తుతున్న పిల్లల వెనక చిట్టి. చిట్టిని బళ్ళో వెయ్యకపోయినా సంచి మాత్రం మహాబరువు. అందులో వాళ్ళన్నయ్య చదివేసిన పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్కపిడతలు, శుద్ధ ముక్కలు, అచ్చనగాయలు, చిన్న బొట్టు పెట్టె, అందులో కొయ్య బొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచి బరువు మొయ్యలేక ఒక పక్కకి వాలిపోయి మాటిమాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరుగెత్తుతోంది అందరితోటి. మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు. ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోటం, మిగతా వాళ్ళు గేటుని అటూ ఇటూ తిప్పటం. ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకొచ్చారు. మంటపంలో గంగన్న తాత బడికెళ్లే పిల్లల కోసమే ఎదురు చూస్తున్నాడు.
పొద్దున్నే స్నానం చేసి విభూది పెట్టుకొని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని పలకరించి కానీ గుళ్ళోకి వెళ్ళడు. ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తున్నాం తాత అని చెప్తుంటే మా నాయనే మా తండ్రే అంటూ అందరికీ విభూది పెడుతున్నాడు. అందరికంటే ఆఖర్న చిట్టి నేను బలికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరకు వచ్చింది. మా తల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకొని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది. బళ్ళో సిరిచుక్క పెట్టించుకొని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు. పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నములుతున్నారు. 10 గంటలయింది. పశువులు బీళ్లకి లంకలకి మేతకెళ్తున్నాయి. పెద్ద బజారు నిండా పశువులు. చిట్టి బజారు వైపే చూస్తోంది. మళ్ళీ మళ్ళీ చూస్తోంది. వచ్చింది లేగదూడ. లేగదూడ సరాసరి వచ్చి బడి ముందు నించుంది. పాలేరు అదిలించినా ముందుకు సాగదు. లేగదూడని చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజార్లోకి పరుగెత్తుకొచ్చింది. లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతుంటే చిట్టి తన పలక మీద పిచ్చిగీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది. ఇది ఆ ఆ, ఇవి ఒంట్లు, 1 2, ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ, ఇది అమ్మ బొమ్మ, సాయంత్రం త్వరగా రా అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదూడ చూసి చూసి సర్మని పలక్కి ఇటుపక్క అటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవటానికి పరుగులు పెట్టింది. బళ్ళో వేయని పసిపాప కంటే నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం. కానీ ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.